నమస్తే, వెల్కమ్ టు మానేరి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఉగాది వేడుకలకు ఏర్పాట్లు, రేపు ఆలయాల్లో పంచాంగ శ్రవణం. ఇంజనీరింగ్ కాలేజీపై రగడ, కరీంనగర్లో ఏర్పాటు చేయాలని ఆందోళనలు. 5 ఎకరాల రైతులకు ఇందిరమ్మ భరోసా, 2 రోజుల్లో ఖాతాల్లో జమ. రేషన్ బ్లాక్ మార్కెట్ కు చెక్, రేపటి నుండి సన్న బియ్యం పంపిణీ. వెల్కమ్ బ్యాక్. విశ్వావసు నామ ఉగాది వేడుకలకు సిద్ధమయ్యాయి ఆలయాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఆలయాలు ఉగాది పండుగ ఏర్పాటు చేస్తున్నారు కమిటీ ప్రతినిధులు. ఇందులో భాగంగా కరీంనగర్ లోని ప్రముఖ వైష్ణవాలయాలు సందడి నెలకొంది. నగరంలోని ప్రశాంత్ నగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం, కమాన్ రామేశ్వరాలయం, సప్తగిరి కాలనీ, భగత్ నగర్ అంజనాద్రి దేవాలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రముఖ పాద బజార్ శివాలయంలో ఆదివారం ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహించారు. వేద పండితులు పురాణ మహేశ్వర శర్మాదులో పంచాంగ శ్రవణం జరగనుంది. పావనమైన మన భారతదేశంలో అనేక పండుగలు చేసుకుంటూ ఉన్నారు భారతీయులంతా కూడా. వాటన్నిటిలో కల్లా ముఖ్యమైన శ్రేష్టమైన పండుగ మన దక్షిణాది దేశంలో ముఖ్యంగా ఆచరించుకునేటువంటి పండుగ ఉగాది పండుగ. ఈ ఉగాది పండుగ రేపటి నుండి ప్రారంభమవుతున్నది. కొత్త సంవత్సరం క్రోధినామ సంవత్సరానికి వీడుకోలు చెప్పుతూ విశ్వావసునామ సంవత్సరానికి స్వాగతాన్ని పలికేటువంటి శుభ సందర్భం ఇది. పేరులోనే మనకు విషయాలన్నీ కూడా అవగతమవుతూ ఉంటాయి. క్రోధినామ సంవత్సరం అనేక రకాలైనటువంటి కష్టాలను కలిగించి అది వెళ్ళిపోతున్న శుభ సందర్భంలో మంచి సంవత్సరానికి విశ్వావసు అనే పేరు గల సంవత్సరానికి స్వాగతాన్ని మనం పలుకుతూ ఉన్నాము. ఈ విశ్వావసు సంవత్సరం అంతా కూడా ఎవరెవరు ఏ ఏ పనులను తలపెట్టినారో ఆ పనులన్నీ కూడా 100% నెరవేరుతాయనే విశ్వాసంతో విశ్వావసునామ సంవత్సరాన్ని గడపాలి. మొదటి రోజు కలశస్థాపన చేసుకొని అమ్మవారి ఉపాసకులు అమ్మవారి నవరాత్రులు, విష్ణుమూర్తి ఉపాసకులు శ్రీ రామనవరాత్రులు చేస్తూ కాలాన్ని గడపడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయమే. ఈ రోజున ప్రారంభమైనటువంటి మంచి ఘడియలు సంవత్సరం అంతా కూడా శుభాన్ని కలిగించాలి అని మా గౌరీశంకరుని ప్రార్థన చేస్తూ అందరికీ శుభాభినందనలు, గౌరీశుని యొక్క ఆశీస్సులు లభించుగాక. మహాదేవ్. నామ సంవత్సరం లోపల ఎటువంటిదైనా ఆటంకం లేకుండా రాజకీయ నాయకులకు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడాలని చెప్పేసి కూడా ఆంజనేయ స్వామికి అనుగ్రహించాలని అన్ని విధాల తోడ్పడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వేడుచున్నాను. 6/4/2025 ఆదివారం నాడు సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అతి వైభవపేతంగా జరగనున్నది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఆ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని తిలకించి వాళ్ళకున్నటువంటి సమస్యలు కూడా కళ్యాణం కానటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క కళ్యాణంలో తిలకించి అన్ని విధాలా తోడ్పడితే కూడా భగవంతుడు తప్పకుండా చేయగలుగుతాడు. మనకు సృష్టించిన వాడే భగవంతుడు కనుక ఆ భగవంతునికి మనం స్మరిస్తూనే మనకు అన్ని విధాలా తోడ్పడుతుంది కనుక భగవంతుని వేడుకునే ప్రయత్నం చేయాలి. పెద్దవాళ్లకు పిల్లలకు కూడా నేర్పించే ప్రయత్నం చేయండి. సద్బుద్ధి అన్ని విధాల బుద్ధులు మంచిగా కావాలనుకుంటే దేవుడికి మనం దండం పెడితేనే అన్ని విధాలు మనకు తోడ్పడతాడు కనుక భగవంతుని లేనిది మనం ఏ లోటు కూడా మనం ఏం చేయలేము కనుక. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉగాది వేడుకలకు ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు. ఏప్రిల్ 6న జరిగే శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించేలా కార్యాచరణ రూపొందించారు ఆలయ అధికారులు. ఇందులో భాగంగా నవరాత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ 9 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో చలువు పందిళ్లు, ఇతర వస్తువుల కల్పనకు చర్యలు చేపట్టారు. ఉగాది నుండి రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ ప్రారంభించినట్లు తెలిపారు రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల కేంద్రంలోని క్యాంప్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన హామీ మేరకు 100 రోజుల్లోనే శాతవాహన యూనివర్సిటీకి ఇంజనీరింగ్ లా కాలేజీలను మంజూరు చేయించినట్టు తెలిపారు. ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటుకు మహాసముద్రం గండి వద్ద స్థల సేకరణ చేశామని, లెవెలింగ్ పనులు సైతం కొనసాగుతున్నాయని తెలిపారు. అక్కనపేటకి ₹1.5 కోట్లతో మండల కార్యాలయ భవనం మంజూరైందని గుర్తు చేశారు. కరీంనగర్ లో 10 ఏళ్ల క్రితమే ఇంజనీరింగ్ కాలేజీ ప్రారంభం అయ్యేదని, గత బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్ల ఆలస్యమైందని తెలిపారు. ఇవన్నీ కూడా కార్యక్రమాలను ముందుకు పోయే విధంగా తీసుకొని పోతా ఉన్నాం. ఎక్కడైనా ఈ అభివృద్ధి పథకాలకు సంబంధించిన విషయం ఇబ్బంది వస్తే డెఫినెట్లీ వాటన్నిటి పట్ల మా కార్యాలయంలో కానీ, మండలాల్లో ఉన్నటువంటి మండల శాఖ అధికారులకు, మా పార్టీ నాయకులకు కానీ, కార్యకర్తలకు కూడా చెప్పమని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన నిన్ననే మా నియోజకవర్గానికి సంబంధించిన 1200 ఎంతోనో చెక్స్ వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్. ఇవాళ అన్నీ అక్కడ ప్రపోర్షనేట్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా మళ్ళా చెక్స్ అన్నీ కూడా మా మండలాలలో ఉగాది పూట రేపు 1000 చెక్కుల పంపిణీ కూడా గ్రామాలలో కంపల్సరీ జరుగుతుంది. సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించిన అన్ని ఉగాది పూట చేయమంటున్నాం. తర్వాత మొన్ననే మొత్తం ప్రతి గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ కార్యదర్శి మొదలు పెట్టుకుంటే మండల స్థాయి అధికారి, జిల్లా స్థాయి అధికారి దాకా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లతోటి 3 పిలిచి, ఆర్డీఓలు, అదేవిధంగా పంచాయతీ అధికారులను, మండల స్థాయి అధికారులందరినీ పిలిచి ఆర్డీఓ కార్యాలయంలో సమావేశం పెట్టినాం. ఎక్కడ కూడా నీటి సమస్య రావద్దని, నా దగ్గర ఉన్నటువంటి ఎస్డిఎఫ్ నిధులతో పాటుగా, జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఉన్న నిధులతో పాటుగా ప్రభుత్వాన్ని కూడా అదనపు శాంక్షన్ కొరకు అడిగినాం. ఆ నిధులైనా ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మాది. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. నగరంలోని యూనివర్సిటీ గేట్ ఎదుట ఆయా సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శులు గజ్జల శ్రీకాంత్, మచ్చా రమేష్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ కాలేజీ హుస్నాబాద్ కు తరలించడం వల్ల కరీంనగర్ జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాల కళగానే మిగిలిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని శాతవాహన యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మంత్రి పొన్నమింటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపల్లి అరవింద్, రామారావు వెంకటేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి గట్టు ఆకాష్, టౌన్ అధ్యక్ష కార్యదర్శి రాము, హేమంత్, నాయకులు సురేష్, సాగర్, సందీప్, సందేశ్, రాకేష్, వరుణ్ పాల్గొన్నారు. రాజకీయంగా లబ్ధి కొరకు మాత్రమే ఇవాళ హుస్నాబాద్కు ఈ ఇంజనీరింగ్ కళాశాలను తరలించడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ అన్ని వసతులు ఉన్నటువంటి మన శాతవాహన యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని, ఇవాళ పేద మధ్యతరగతి విద్యార్థులందరికీ న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పొన్నం ప్రభాకర్ గారిని ఇల్లు ముట్టడిస్తామని, మరి పొన్నం ప్రభాకర్ గారిని కరీంనగర్లో కూడా తిరగకుండా మేము అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం. హుస్నాబాద్లో ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈరోజు సర్కులర్ ఇవ్వడం జరిగింది. దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేయడం జరుగుతుంది. అనేక దశాబ్ద కాలంగా ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ అనేక పోరాటాలు చేసి ఈరోజు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను సాధించుకుంటే ఈరోజు సాధించుకున్నది ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు వ్యక్తిగత స్వలాభాల కోసం, వ్యక్తిగత ఈరోజు రాజకీయ స్వలాభాల కోసం ఈరోజు హుస్నాబాద్కు తరలిస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు శాతవాహన యూనివర్సిటీలో అనేక స్థలం ఈరోజు ఖాళీగా ఉన్న పరిస్థితి ఉంది. దాంతో పాటు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎట్టకేలకు ఇందిరమ్మ భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేయడంతో 1-2 రోజుల్లో ఆయా రైతుల ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టమైన ప్రకటన చేయడంతో అన్నదాతలకు కొంత భరోసా ఏర్పడింది. తొలి సంవత్సరంలో 21,000 కోట్ల రైతు రుణమాఫీ చేయడంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడింది. దీంతో ఇతర పథకాలకే నిధుల కేటాయింపులతో ఇబ్బందులు తలెత్తాయి. ప్రధానంగా రైతు భరోసా లాంటి పథకాలపై ఎక్కువ ప్రభావం చూపింది. ఇందిరమ్మ భరోసా నిధులు విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో రైతులకు కొంత భరోసా ఏర్పడింది. యాసంగి పంటకు రైతు భరోసా నిధులు విడుదలలో ఆలస్యం ఏర్పడడంతో ప్రతిపక్ష పార్టీ నేతల నుండి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రైతుల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా సీఎం, డిప్యూటీ సీఎం ప్రకటనతో అన్నదాతలకు భరోసా ఏర్పడింది. మొన్నటి వరకు 4 ఎకరాలు ఉన్న రైతులకు ఇందిరమ్మ భరోసా డబ్బులు జమ అయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 1,65,850 రైతులకు 133 కోట్ల 62 లక్షల రూపాయలు వారి ఖాతాలో జమ అయ్యాయి. ఇంకా 25,376 మంది రైతులకు 67 కోట్ల రైతు భరోసా డబ్బులు జమ కావాల్సి ఉంది. 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు నిధులు విడుదల చేస్తున్నట్టు ఇటీవల ప్రభుత్వం ప్రకటన చేయడంతో 2 రోజుల్లో వారి ఖాతాలో ఆ డబ్బులు జమ కానున్నాయి. కరీంనగర్ జిల్లాలో రైతు భరోసా పథకం కింద మొత్తం 2,09,450 మంది లబ్ధిదారులున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు వ్యవసాయ అధికారులు. ఎకరాకు 6,000 రూపాయల చొప్పున జిల్లా వ్యాప్తంగా 213 కోట్ల 73,50,543 రూపాయల వరకు లబ్ధి చేకూరుతుందని అంచనా. ఇందులో
14,000 మంది రైతుల భూములు భరోసా యాప్ లో అప్గ్రేడ్ కాలేదు. అధికారులు గుర్తించిన 1,95,495 మంది రైతు బంధుకు అర్హులని అధికారులు గుర్తించినప్పటికీ 4,000 మంది రైతులు ఇప్పటికీ బ్యాంక్ ఖాతాలను అధికారులకు నివేదించలేకపోయారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి రూపాయి అర్హులకు చేరాలనే ఉద్దేశంతో వ్యవసాయ రెవెన్యూ అధికారులచే క్షేత్ర స్థాయిలో సర్వే చేయించి రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో అనేక సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. వీటి వల్ల రైతులకు లబ్ధి చేకూరడంలో ఇబ్బందులు వస్తున్నాయి. విశ్వావసు నామ ఉగాది వేడుకల సందర్భంగా మార్కెట్లో సందడి నెలకొంది. ఆదివారం పండుగ నేపథ్యంలో ఎక్కడ చూసినా మామిడికాయలు, పూలు, కుండలు ఇలా పండుగ సామాగ్రి కొనుగోళ్ల అమ్మకాలతో సందడిగా మారింది. ఆదివారం ఉగాది పండుగ నేపథ్యంలో శనివారం కరీంనగర్లోని ప్రధాన బజార్లు వినియోగదారులతో కిటకిటలాడాయి. ఉగాది పచ్చడితో పాటు గుమ్మం ముందు కట్టే మామిడి తోరణాలకు డిమాండ్ నెలకొంది. కరీంనగర్లోని వివిధ ప్రాంతాల్లోని మార్కెట్లు ఎటు చూసినా సందడి కనిపిస్తోంది. పూల కుండలు, పూజా సామాగ్రి కొనుగోలుతో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. గతం కంటే ఈ సంవత్సరం ధరలు అధికంగా ఉన్నప్పటికీ కొనుగోలుదారుల మాత్రం ఆసక్తి తగ్గలేదు. బంతి, చామంతి, గులాబీ, లిల్లీ వివిధ రకాల పూలు మార్కెట్లో విక్రయిస్తున్నారు. మామిడికాయలు, చింతపండు, కుండలు రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. ప్రాతకాలంలో లేచి ఇల్లు వాకిలు శుభ్రపరచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైంది. షడ్రుచుల సమ్మేళనం తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు ఈ 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగు వారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలను సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తోంది. ఈ పచ్చడి కొరకు చెరుకు, అరటిపళ్ళు, మామిడికాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు. అయితే వీటిని ఒకరోజు ముందు నుండే మార్కెట్లో విక్రయిస్తున్నారు. కరీంనగర్ జ్యోతినగర్ సాధన స్కూల్ ఎక్సలెన్స్ లో ఏజెన్సీ ఆఫ్ టాలెంట్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ పేరిట వేడుకలు నిర్వహించారు. పాఠశాల చైర్మన్ డాక్టర్ శ్రీనివాసరావు జ్యోతిని వెలిగించి వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల అభివృద్ధిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైందని, పిల్లల ప్రతిభను గుర్తించి వారికి ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. సమాజంలో సోషల్ మీడియా ప్రభావంపై పిల్లలకు అవగాహన కల్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. పిల్లలు తమ కోరుకున్న వృత్తిని స్వేచ్ఛగా ఎంచుకోవడంలో తల్లిదండ్రులు మద్దతు ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో హై స్కూల్ ప్రిన్సిపాల్ కుమారస్వామి, ప్రైమరీ హెచ్ఎం ధనలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే అన్ని ఈరోజు ప్రోగ్రామ్స్ అన్ని ఒక సందేశాన్ని పేరెంట్స్కి, ప్రజానికానికి ఒక సందేశము, టీచర్స్ మరియు టీచర్ యొక్క లక్ష్యం ఏంది, టీచర్ యొక్క గురువులను ఎలా ప్రేమించాలి, తర్వాత మొబైల్స్ని ఎందుకు వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడద్దు అనే ఒక ఉద్దేశము. పిల్లలు పేరెంట్స్ కలిస్తే ఎలా ఉంటుంది, పిల్లలందరూ కూడా ఇప్పుడు ఈ నాటికలతోని పేరెంట్స్ అందరూ పిల్లలతో మమేకమై, పిల్లలు, పేరెంట్స్, టీచర్స్ అందరూ ఒకే వేదికపై వచ్చి వారందరూ కూడా ఒక మంచి ఉద్దేశంతో ముందుకు పోవాలనే ఒక ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. నాకు ఈ మీడియాతో నేను ఏం చెప్తున్నా అంటే, ఈరోజు కాలంలో కూడా ప్రతి ఒక్కరికి మొబైల్ ఉండడం జరుగుతుంది. పిల్లలందరికీ దయచేసి తల్లిదండ్రులందరికీ ఒక మనవి ఏంటంటే
ఉగాది నుండి సన్న బియ్యం పంపిణీ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో కాయిన్ రైస్ పంపిణీ జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాటు చేశారు సివిల్ సప్లై అధికారులు. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించగా ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. సన్న బియ్యం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఉగాది పండుగ రోజు ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా అన్ని రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యానికి బదులుగా సన్న బియ్యం పంపిణీ జరగనుంది. రేషన్ కార్డులో లబ్ధిదారుల సంఖ్యను బట్టి ఒక్కొక్కరికి 6 కిలోల సన్న బియ్యం ఇవ్వనున్నారు. కరీంనగర్ జిల్లాలో 566 రేషన్ షాపుల ద్వారా 2,76,898 మంది లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ కానుంది. ఒక్కొక్కరికి 6 కిలోలు చొప్పున జిల్లాలోని 8,04,498 మంది లబ్ధిదారులకు 51,31,872 కిలోల సన్న బియ్యం పంపిణీకి సిద్ధం చేసింది సివిల్ సప్లై శాఖ. రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు అధికారులు. 3 ఏళ్ల డిప్లొమా 6 సెమిస్టర్ల కోర్సులో 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవాలని చేనేత జౌళి శాఖ అధికారులు కోరారు. ఈ మేరకు ఆయా జిల్లాల హ్యాండ్లూమ్ టెక్స్టైల్ శాఖ అధికారులు ప్రకటన విడుదల చేశారు. 10వ తరగతి ఉత్తీర్ణులై 2020 జూలై 1 నాటికి 23 ఏళ్లు నిండిన వారు అర్హులని తెలిపారు. ఎస్సీ ఎస్టీలకు 25 ఏళ్ల వయసు వరకు అనుమతిస్తారని, ఆసక్తి గలవారు 2025 ఏప్రిల్ మొదటి వారంలోగా హైదరాబాద్లోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. వ్యవసాయ రంగం తర్వాత టెక్స్టైల్ గొప్పది. అందులో టెక్స్టైల్ రంగం అనేది మనం బలోపేతం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎంతో ఉపాధి అవకాశాలు ఉన్నాయి, డిజైన్లు. మరి అదేవిధంగా టెక్స్టైల్ రంగంలో మన తమిళనాడు రాష్ట్రంలో కూడా ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కోర్స్ అనేది దేశం లోపల ఎక్కడైనా మనకు ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. కనుక విద్యార్థులు టెక్స్టైల్ కోర్సు ఆసక్తి ఉన్న విద్యార్థులు ముందుకు వచ్చినట్టుంటే మరి ఇక్కడ మేము దరఖాస్తు ఇచ్చి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, వాళ్ళ యొక్క ఎస్ఎస్సి మేము మాకు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. కనుక దయచేసి ఎక్కువ సంఖ్యలో ముందుకు రావాలని మేము కోరుతున్నాము. ప్రతి హిందూ ఇంటిపై కాషాయ జెండా ఎగరవేయాలని సామాజిక కార్యకర్త మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ కోరారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని ప్రతి ఇంటింటికి కాషాయం జెండాను ఉచితంగా ఇస్తున్నామని, దీని ద్వారా ఐక్యత చాటేందుకు వీలు కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని నాయకులు కామని రాజేంద్ర ప్రసాద్, బండారి సూర్యం, కందులూరి కుమార్, ఎనుగొందుల మల్లేశం, శెట్టి శ్రీనివాస్, రామిడి రవి, రాపోలు ధర్మేందర్, బ్రహ్మచారి, వైద్యలక్ష్మణ్, సంతోష్ పాల్గొన్నారు. మన యొక్క హిందూ సాంప్రదాయం ప్రకారం మన హిందూ తెలుగు సంవత్సరాది అయినటువంటి ఉగాది పండుగ రోజున మన సుల్తానాబాద్ పట్టణంలోని ప్రతి ఇంటిపై ఈ యొక్క కాషాయపు జెండా ఎగరేయాలనే సంకల్పంతో ఈరోజు ఈ యొక్క జెండాలు ఆవిష్కరించడం జరిగింది. ఈ ఉగాది ఎల్లుండి ఆదివారం రోజున ఉగాది పండుగ ఉంది కాబట్టి ప్రతి ఇంటిపై ఈ జెండా కాషాయపు జెండా ఉండాలని ప్రతి ఒక్క ఈ సుల్తానాబాద్ పట్టణంలోని ప్రతి దుకాణంపై ప్రతి ఇంటిపై జెండా కట్టే విధంగా చూస్తామని ఈ యొక్క సందర్భంగా తెలియదు. ప్రతి ఇంటిపైన కాషాయం జెండా ఉండాలి, ప్రతి ఒక్కరికి రాముని ఆశీస్సులు ఉండాలి, ప్రతి ఒక్కరికి ఆంజనేయుని ఆశీస్సులు ఉండాలన్న సంకల్పంతో ఈ యొక్క జెండాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇవ్వడే కాకుండా మీరు ప్రతి ఒక్క ఇంటిపైన ఈ జెండా కట్టుకొని మీ యొక్క రామభక్తిని, మీ యొక్క హనుమాన్ భక్తిని, మీ యొక్క హిందుత్వాన్ని, మీ యొక్క హైందవతనాన్ని చాటి చెప్పాలని చెప్పి, హిందువులమంతా ఒకటే హిందూ దేశంలో హిందువులంతా ఐక్యత చాటుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు గిట్ట ఒక దెబ్బన ఈ జెండాలు కట్టుకోలేని పరిస్థితిలో ఉంటే మాకు సమాచారం అందిస్తే మేము మీ ఇంటి వద్దకు వచ్చి, మీ ఇంటి వద్ద మా వాలంటీర్స్ కానీ మేము కానీ స్వయంగా వచ్చి మీ ఇంటి మీద జెండా కడతాం. కాబట్టి ఈ ఉగాది పండుగ అందరూ కాషాయమయం చేద్దాం. సుల్తానాబాద్ లో ఏప్రిల్ 12న నగరంలో హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో వీర హనుమాన్ యాత్ర నిర్వహిస్తున్నట్లు ఆయా సంఘాల ప్రతినిధులు తెలిపారు. నగరంలోని ప్రెస్ భవన్ లో వారు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ఆదిమూల విద్యాసాగర్, బజరంగ దళ జిల్లా కన్వీనర్ కన్నం శంకర్ మాట్లాడుతూ ఈ బైక్ ర్యాలీ నగరంలోని గాంధీ రోడ్ రామాలయ దేవస్థానం నుండి ప్రారంభమవుతున్నారు. ఈ కార్యక్రమంలో ప్రాంత గోరక్ష కమిటీ మెంబర్ ఊటుకూరి రాధాకృష్ణారెడ్డి, జిల్లా సహకారి తోట రాజేందర్, బజరంగ దళ జిల్లా కో కన్వీనర్ రాజేందర్, నగర సంచంగ్ ఆంజనేయులు, బజరంగ దళ నగర కన్వీనర్ మహేష్ యాదవ్, సంతోష్, అఖిల్, రంజిత్, అశోక్, సతీష్ పాల్గొన్నారు. గాంధీ రోడ్ రామాలయం దేవస్థానం నుండి ప్రారంభమవుతుంది. ఈ యొక్క ర్యాలీలో హిందూ సమాజాన్ని జాగృతం చేయడం కోసం విశ్వ హిందూ పరిషత్ ప్రాంత ఉపాధ్యక్షులు డాక్టర్ రామ్ సింగ్ గారు వస్తున్నారు. దేశ ధర్మ రక్షణ కోసం హిందూ యువత పాటుపడాలనే ఉద్దేశంతో ఈ యొక్క ర్యాలీని చేపట్టబోతున్నాము.
ధైర్య శక్తి సామర్థ్యాలకు ప్రతీక అయినటువంటి హనుమంతుణ్ణి ఆదర్శంగా తీసుకొని దీనికి సంబంధించి ఈరోజు మనం పోస్టర్ ఆవిష్కరణ చేస్తున్నాం. ఇక్కడ నుండి హిందూ బంధువులందరూ కూడా తప్పనిసరిగా ర్యాలీలో పాల్గొనాలి. మనం ప్రతిసారి హనుమాన్ ర్యాలీలో చేయడం ఉద్దేశం ఏంటంటే హనుమాన్ నుండి భక్తి, దేశభక్తి, రాష్ట్రభక్తి, అదే మాదిరిగా బజరంగ విషయ పరిస్థితి కూడా దేశం కొరకు సమాజం కొరకు మాత్రమే పనిచేస్తుంది. దాన్ని దృష్టి పెట్టుకొని మనం హనుమాన్ మార్గదర్శనం తీసుకొని పనిచేస్తున్నాం. రాముని కొరకు ఆంజనేయ స్వామి పనిచేసినట్టు మాత్రమే. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని మసీదులో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. దీనికి కాలువ శ్రీరాంపురం మాజీ జడ్పీటీసీ తిరుపతి రెడ్డి హాజరయ్యారు. ముస్లిం సోదరులతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందు చేశారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ 30 రోజుల పాటు ముస్లింలు కఠినమైన ఉపవాస దీక్ష చేపడతారని, ఉపవాస దీక్ష ముగిసే సమయంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు ఆడెపు శ్రీదేవిరాజు, జక్కే రవీందర్, మాజీ ఉప సర్పంచ్ కరుణాకర్ రావు, మండల మాజీ కోఆప్షన్ సభ్యులు ఇబ్రహీం, ధూపం సంపత్ కుమార్, గోర్మియా రాయమల్లు, ఫకీర్, రహీం, మదీనా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కఠోర దీక్షతో 30 రోజులు రంజాన్ మాసంలో మీరు తీసుకున్నటువంటి ఉపవాస దీక్ష మరి ప్రపంచమంతా కూడా, ఒక శ్రీరాములు కాదు ప్రపంచమంతా కూడా ఒకే నెలలో మరి ఉపవాస దీక్ష తీసుకోవడం నిజంగా కూడా మరి అభినందనీయం. ఎందుకంటే మా దాంట్లో కూడా మేము కూడా ఉపవాసాలు ఉంటాం. ఒకరు ఒక వారం తన మాట సాయం, ఆర్థిక సాయం, అన్ని రకాలుగా తన సాయం చేయడం జరిగింది. మరి తను సింగిల్ విండో చైర్మన్ ఉన్నప్పటి కూడా మనతో దర్యాప్తుగా 15-20 సంవత్సరాల నుంచి మన ముస్లిం సోదరులకు తనకు అభిమాన సంబంధం మరి ఈ రోజే కాదు అన్న అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా. కరీంనగర్ నగరపాలక సంస్థలో తాగునీటి సమస్య నెలకొందన్నారు మాజీ మేయర్ సునీల్ రావు. కరీంనగర్ ఆయన మీడియాతో మాట్లాడారు. గత 5 సంవత్సరాలుగా ప్రతిరోజు నగర ప్రజలకు ప్రతిరోజు మంచినీరు సరఫరా చేస్తుందని, ప్రస్తుతం డే బై డే తాగునీరు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. లోయని మానేర్ డ్యాం నుండి ఎలాంటి ప్రణాళిక లేకుండా నీటిని కాలువలోకి వదలడం చాలా దురదృష్టకరమన్నారు. ఎందుకంటే వాటర్ అనేది పూర్తి గ్రౌండ్ నుంచి వస్తూ ఉంది కాబట్టి ఆలం సంబంధించి కూడా నిల్వలు పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ కూడా తీసుకొని వచ్చే రా వాటర్ను క్లియర్ వాటర్గా ఇచ్చే బాధ్యత ఒకవైపు, ఆల్టర్నేట్ అయినా కనీసం తప్పకుండా టైం ప్రకారం వచ్చే విధంగా రా వాటర్ అవైలబిలిటీ ఉండాల్సిందిగా ఇంకోవైపు ఈ ప్రభుత్వం, ఎందుకంటే పాలకవర్గం లేదు, స్పెషల్ ఆఫీసర్ గారి పాలన నడుస్తూ ఉన్నది. నేను జిల్లా కలెక్టర్ గారిని, కమిషనర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, తప్పకుండా కూడా ఫిల్టర్ బెడ్స్లో సరైన వసతులు ఏర్పాటు చేసుకొని వచ్చే రా వాటర్ను ప్రజలకు పరిశుభ్రమైన వాటర్ ఇచ్చే విధంగా, ప్రజలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవనెత్తకుండా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉగాది వేడుకలకు ఏర్పాట్లు, రేపు ఆలయాల్లో పంచాంగ శ్రవణం. ఇంజనీరింగ్ కాలేజీపై రగడ, కరీంనగర్లో ఏర్పాటు చేయాలని ఆందోళనలు. 5 ఎకరాల రైతులకు ఇంద్రమ్మ భరోసా, 2 రోజుల్లో ఖాతాల్లో జమ. రేషన్ బ్లాక్ మార్కెట్ కు చెక్, రేపటి నుండి సన్న బియ్యం పంపిణీ. ఇవి మానేరి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.